చంద్రబాబు గారు దమ్ముంటే నిజం చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా కోసం చేయని ప్రయత్నమే లేదు. ఢిల్లీలో ధర్నాలు చేశాడు, మన రాష్ట్రంలో రోజుల తరబడి నిరాహార దీక్షలు చేశాడు, రాస్తారోకోలు చేశాడు, బందులు చేశాడు. ప్రతి జిల్లాలో యువబేరీ పెట్టి యువతులను జాగృతం చేశాడు. ఆఖరికి వైఎస్ఆర్సీపీ ఎంపీలు బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం కూడా పెట్టారు. ఆ తర్వాత అంతమంది ఎంపీలు, ఎంతమంది ఉంటే వైఎస్ఆర్సీపీకి అంతమంది ఎంపీలు నిరసనగా రాజీనామా కూడా చేశారు. జగనన్న ఇంతగా ప్రత్యేక హోదా కోసం పోరాడుండకపోతే ఈ రోజు చంద్రబాబు గారి నోట ప్రత్యేక హోదా కావాలి అన్న మాట వచ్చుండేదా? చంద్రబాబు గారు యూటర్న్ తీసుకుని మళ్ళీ హోదా కావాలి అంటున్నాడు అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి వల్ల కాదా? దమ్ముంటే చంద్రబాబు నిజం చెప్పాలి, కానీ ఆయన చెప్పడు. ఆయనకు దమ్ము లేదు. ఇంకొక శాపం కూడా ఉంది. చంద్రబాబు గారి నెత్తి మీద ఒక శాపం ఉంది. నాన్న చెప్పేవాడు, చంద్రబాబు గారి నెత్తి మీద ఒక శాపం ఉందట. ఏం శాపం? ఏ రోజైతే చంద్రబాబు గారు ఒక్క నిజం చెప్తారో ఆ రోజు చంద్రబాబు గారి తల 1000 ముక్కలైపోతుందట. అందుకని చంద్రబాబు గారు నిజం చెప్పరు.